హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్తున్నానండి. ఈ పాలినేషన్ ఎలా చేయాలి అంటే, ఈ బడ్స్ ఉన్నాయి చూసారా, వచ్చినవన్నీ నిలుస్తాయని అయితే లేదండి. ఇందులో ఈ బడ్స్లో రెండే నిలిచాయండి. రెండు పెద్ద పెద్ద పూలు పూసాయి అన్నమాట, 2 రోజుల తేడాతో. రెండు నేను హ్యాండ్ పాలినేషన్ చేశాను, అది మీకు చూపించాలని చెప్తున్నాను అనమాట. ఇది గైనీషియం అంటారు, గ్రీన్గా ఉంది చూసారా, చుట్టూ ఎల్లోగా ఉన్నదేమో పోలెన్ అనమాట. అది ఆ గైనీషియం మీద పడి అది ఫర్టిలైజ్ అవుతుందన్నమాట. అలా ఫర్టిలైజ్ అయ్యాకే మనకి పండు వస్తుంది. అది పండుగా మారాకే మనకి చక్కగా రెడ్గా అయ్యి చాలా మంచి స్వీట్గా ఉండే పండు దొరుకుతుంది. అందుకని చెప్పి అది చీమలు కూడా హెల్ప్ చేస్తాయండి పాలినేషన్లో. మనం చేత్తో చేయాలని ఏమీ లేదు, కానీ ఎవరికన్నా అవసరం అనుకుంటే కనుక అర్థమవుతుందని చెప్తున్నాను. ఆ మధ్యలో సెంటర్లో చూడండి, చిన్న కణాలా కనిపిస్తుంది, అందులోకి ఈ పోలిన్ వెళ్ళాలన్నమాట. అది చీమలు కూడా చేస్తాయి, ఇన్సెక్ట్స్ ఏమన్నా చేస్తాయి, హనీ బీస్ లాంటివి. అది రాత్రప్పుడు కదండి పువ్వు విచ్చుకుంటుంది, ఉదయం వెళ్ళి చూస్తే ఇట్లా ఉందన్నమాట. సరే, నేను ట్రై చేసి మీకు కూడా వీడియో పెడదామని చేస్తున్నాను అనమాట. చూడండి, అట్లా వేస్తే కనుక ఈ పోలిన్ అంతా ఆ కన్నం లాంటి దాంట్లోకి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ట్యూబ్ లాగా ఉంది కదా, అదండి పాలినేషన్ అంటే, హ్యాండ్ పాలినేషన్. ఇది రెండో పువ్వు అండి, 2 రోజుల తర్వాత విచ్చుకుందనమాట. ఇదంతా షూట్ చేసి ఉంచి ఇగో వీడియోగా మీకు పెడుతున్నాను. ఇక చీమలు చూసారా ఎట్లా వెళ్తున్నాయో, ఇవి కూడా పాలినేషన్లో హెల్ప్ అవుతాయండి అట్లా పాకడం వల్ల. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఇది రెండో పువ్వు అండి, 2 డేస్ తర్వాత విచ్చుకుంది. అది కూడా చేస్తున్నానండి చిన్నగా. చూడండి, అదిగో అలా పైనుంచి తీసి పైనే దాని మీదే వేయాలన్నమాట. ఆ చిన్న గొట్టంలాగా ఉంది కదా, అందులోంచి వెళ్తాయన్నమాట ఈ పోలెన్ అంతా లోపలికి. ఇదే అండి హ్యాండ్ పాలినేషన్ డ్రాగన్ ఫ్లవర్కి చేసేది. ఇట్లా చేస్తే కనుక ఖచ్చితంగా మనకి అది పాలినేషన్ అవుతుంది. అలాగే మనకి మంచి ఫ్రూట్ కూడా వస్తుంది అనమాట. అంటే మనం చెయ్యకపోయినా అవుతుందండి, చీమలు ఇన్సెక్ట్స్ ఏవో ఒకటి చేస్తాయి. స్టిల్ మనం ఎప్పుడన్నా చేయాలి అని మనం అనుకుంటే కనుక ఇట్లా చేయొచ్చు అనమాట. వర్షం పడితే మటుకు పువ్వుని కప్పేసేయాలండి, పొలిథీన్తోనో దేనితోనో, లేదంటే పువ్వు తీసేయచ్చండి. పువ్వు మాత్రం తీసేసి ఆ గైనీషియం వదిలేయచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.